IVS ఈరోజు మనము బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం ఒకటి దాంట్లో తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారిదండి బుక్. దీంట్లో అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్నాము. గణితము అభ్యసన వనరులులో భాగంగా 5.2 వర్తమాన సెకండరీ స్కూల్ గణిత పాఠ్యపుస్తక సంక్లిష్ట విశ్లేషణలో చెప్పుకుంటున్నామండి. సెక్షన్ 1 అయిపోయింది. గణిత పాఠ్యపుస్తకాలకు హేతుబద్ధ మూల్యాంకన సాధనం అనేది సెక్షన్ 1 అయిపోయింది. సెక్షన్ 2లో చెప్పుకుంటున్నామండి. సో ఈ అధ్యాయం కూడా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సికి 2 or 3 బిట్స్ బ్లాంక్స్ వస్తాయండి అధ్యాయం నుంచి. క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్ కాబట్టి టెక్స్ట్ బుక్కి ఎలా పాఠ్యపుస్తకం గణిత పాఠ్యపుస్తకం లక్షణాలు ఏంటనేది చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చి పుస్తకం మొత్తానికి సంబంధించిన ప్రశ్నలండి. పాఠ్య విషయం ఏంటి, అసలు ఎలా ఉండాలి, పాఠ్య గ్రంథం అమల్లో ఉన్న సిలబస్కి అనుగుణంగా రాయబడిందా, సిలబస్ నుండి ఏదైనా శీర్షిక వదిలివేయబడిందా, సిలబస్లో లేని శీర్షికలు ఏవైనా ఇవ్వబడినవా, అయితే అలా ఇవ్వడానికి తగిన ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. పాఠ్య విషయం ఎంత బాగా బోధన లక్ష్యాలకు ప్రాముఖ్యం ఇచ్చింది, గ్రంథంలోని పాఠ్యాంశాలు కాలపరిమితికి లోబడి బోధించడానికి వీలుగా ఉన్నాయా, అంటే ఇన్ టైంలోనే ఈ టాపిక్ ఉందనుకోండి, ఒక చాప్టర్ ఉంటే అది ఇన్ టైంలోనే పూర్తి కాబడుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు పడుతుందా అని కాలపరిమితికి లోబడి బోధించడానికి వీలుగా ఉన్నాయని చూసుకోవాలండి పాఠ్య విషయము. నెక్స్ట్ వ్యవస్థాపనం వచ్చి ఆర్గనైజేషన్. సిలబస్లో సూచించబడిన ఉపక్రమాలను ప్రతిబింబించే విధంగా వివిధ యూనిట్లు లేదా అధ్యాయాల్లోని పాఠ్య విషయము వ్యవస్థాపన చేయబడిందా, సిలబస్గా అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చారా అని చూసుకోవాలి. పరిమాణం దృష్ట్యా పాఠ్యగ్రంథంలోని అన్ని అధ్యాయాలు సమతుల్యతను పాటిస్తున్నాయా అని చూసుకోవాలండి. ఆ పరిమాణం దృష్ట్యా కూడా అందజేయబడిన విధం, ఉపయోగించబడిన భాష సరళంగా స్పష్టంగా సరైనదిగా ఉందా, విద్యార్థుల పద్యాలకు అనుగుణంగానే ఉందా. ఇది ప్రతి దాంట్లో వస్తుందండి. సరళంగా ఉండాలి అని, స్పష్టంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సంకేతాలను మాత్రమే పుస్తకంలో ఉపయోగించారా, లేకపోతే వారు ఏ రాష్ట్రానికి వారే తయారు చేసుకొని సంకేతాలను ఇచ్చారా అని చెప్పి అది కూడా చూసుకోవాలి. ప్రాంతీయ భాషలో ప్రామాణికమైన సాంకేతిక పదాలు పుస్తకంలో ఉపయోగించబడ్డాయా అని కూడా చూసుకోవాలి. ఆ విషయం కూడా ఉండాలండి. ప్రాథమిక విషయాలు వచ్చి ప్రిలిమ్స్, ముందు మాట, పీఠిక ఇవన్నీ ఇవ్వబడిందా లేదా, విషయ సూచిక కంటెంట్ ఇవ్వబడిందా లేదా, స్టార్టింగ్లో ఈ ఫలానా అధ్యాయం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, క్రమ సంఖ్య అవన్నీ ఉంటాయి కదండి, అదన్నమాట. నెక్స్ట్ ఇంకా గ్రంథంలో ఇవ్వబడ్డ సంజ్ఞలు, వాటిని చదువు విధానము, వాటి వివరణ, సూత్రాలు, వివిధ భావనల పారిభాషిక పదాలు ప్రాథమిక విషయాల్లో ఇవ్వబడ్డాయా, ప్రాథమిక విషయాల్లో కూడా ఇవ్వబడ్డాయా అని చెప్పి చూసుకోవాలి. ప్రతి లైన్ ఇంపార్టెంటేనండి, అందుకని ఏది అన్ఇంపార్టెంట్ అని చెప్పలేము. సో భౌతికాంశాలు వచ్చేసి ఫిజికల్ ఆస్పెక్ట్స్, పాఠ్యాంశ విషయానికి అభ్యాసాలకి సూత్రాలకు ఉపయోగించబడిన అచ్చు అక్షరాల సైజు వాటికి ఎంత మటుకు తగి ఉంది, పుస్తక పరిమాణం ఆ వయసు వారికి తగి ఉందా, పుస్తకంలో అచ్చు తప్పులు ఉన్నాయా, పుస్తకం ధర అందరికీ అందుబాటులో ఉందా, బైండింగ్ బలంగా మన్నిగ్గా ఉందా, అట్ట ఎలా ఉంది, ఆకర్షణీయంగా ఉందా, కవర్ పేజీ డిజైన్ ఏమన్నా తగ్గిందా లేకపోతే సరిపోయిందా. ఈ విధంగా మార్గదర్శకాలతో హేతుబద్ధ మూల్యాంకనాన్ని, రేషనల్ ఎవాల్యుయేషన్, కొన్ని మార్పులతో అనుభావిక మూల్యాంకనాన్ని చేయవచ్చు, ఎంపీరికల్ ఎవాల్యుయేషన్. దీంతోపాటు రేటింగ్ కార్డును ఉపయోగించి ఈ పుస్తకానికి సంబంధించి ఓవరాల్ రిమార్క్గా పుస్తకాన్ని ప్రస్తుత రూపంలో వాడవచ్చు. సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి వాడాలండి. ప్రస్తుత రూపంలోని పుస్తకం ఉపయోగించకూడదు అని సూచన తెలియజేయవచ్చు. ఈ విధమైన మూల్యాంకనం, సలహాలు, సూచనలు పుస్తకాల సర్వతోముఖ నాణ్యతను అభివృద్ధి చేయగలవు. ఛాత్రోపాధ్యాయులు తాము అనుసరించవలసిన పాఠశాల గణిత పాఠ్య పుస్తకాన్ని ఎలా మూల్యాంకనం చేయాలో తెలుసుకున్నారు. కాబట్టి ఇక వర్తమాన గణిత పాఠ్యపుస్తకం ఒక విశ్లేషణ అని చెప్పి చెప్పుకుందామండి. 5.2.3 విశ్లేషణకు ప్రస్తుతము 2022-23 సంవత్సరంలో 9వ తరగతి గణిత పాఠ్యపుస్తకాన్ని తీసుకున్నాము. విశ్లేషణ అంశాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కవర్ పేజీ ఉందనుకోండి, దాని మీద గణితము 9వ తరగతి అనే టైటిల్, యూక్లిడ్ అని భావించబడి చిత్రపటము, సంఖ్యారేఖ నిర్మాణాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉచిత పంపిణీ అని ఉంది. ఉచిత పంపిణీ పుస్తకం కావున ధర ముద్రించలేదు. వెనుక కవర్ పేజీపై సంభావ్యత పాఠ్య విషయమై పటాలు ఉన్నాయి.
కవర్ పేజీ దళసరిగా మన్నిగ్గా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. నెక్స్ట్ పుస్తకానికి ఉపయోగించిన కాగితం అనేది బైండింగ్, అక్షరాల సైజు, ఆకారం, పరిమాణం ఆ పుస్తకం ఉపయోగించే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉన్నాయి. లోపలి మొదటి పేజీలో పాఠ్యపుస్తక అభివృద్ధి ప్రచురణ సమితి వివరాలు ఉన్నాయి. రెండవ పేజీలో ప్రథమ ముద్రణ, మలిముద్రణ, రైట్స్ రిజర్వ్డ్, వాడిన పేపరు, ముద్రణా సంస్థ వివరాలు ఇవన్నీ గమనించుకోవాలండి. మూడవ పేజీలో పాఠ్యపుస్తకం అభివృద్ధి కమిటీ సభ్యుల వివరాలు ఇచ్చారు. రచయితలు 7, సంపాదకులు 6, QR కోడ్, బృంద సభ్యులు 2, విద్యా విషయక సహకారం అందించిన వారు 7 బొమ్మలు, డిజైనింగ్ సభ్యులు 3, కవర్ పేజీ డిజైనింగ్ 1 ఉన్నారు. రచయితల్లో 2 ప్రధానోపాధ్యాయులు, 2 PGTలు, 1 స్కూల్ అసిస్టెంట్, 1 సెకండరీ గ్రేడ్ టీచర్, 1 BEd కళాశాల ఉపన్యాసకులు ఉన్నారు. ముందు మాట 1 పేజీలో ఉంది, పీఠిక 3 పేజీలు ఉంది. తర్వాత పేజీలో చరిత్రలో 1 ముఖ్యాంశంగా శ్రీనివాస రామానుజన్ గణిత కృషిని, కొన్ని జీవిత విశేషాలను ఇవ్వడం ప్రేరణదాయకంగా ఉంటుంది. తర్వాత 2 పేజీలు విషయ సూచిక, జాతీయ గీతం, ప్రతిజ్ఞలతో పాటు ఉపయోగకరమైన వెబ్ లింక్స్, స్టూడెంట్స్ కార్నర్, టీచర్స్ కార్నర్ల QR కోడ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.